మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ప్రేమిస్తున్నా. పొరపాటున నన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకునే స్థితి వస్తే ఏం చేస్తావు? ఏమైంది? బావా ఫైమా ఒక్కళ్ళనే ప్రేమిస్తది, ఒక్కళ్ళనే పెళ్లి చేసుకుంటది. బావా ఏంటి? నేను అద్దం లాంటిదాన్ని బావా, అర్థమైతుందా? నిజాయితీ ఉంటా. ఇంట్లో ఉన్న అద్దం కాదండి, కార్లో అద్దాలు ఉంటాయి చూసారు, 2 సైడ్ మిర్రర్, సెంటర్ మిర్రర్, మొత్తం ముగ్గురిని 3 గిట్లో కవర్ చేస్తుంది. బావా ఏంటి? పెళ్లి చేస్తున్నాం బావా మనము. సరే సరే, పెళ్లి అంటే కాదు, కొంచెం టైం పడుతుంది. నా దోస్త్ వచ్చే టైం ఏంది తెలుపు. సరే. అరే దోస్త్, బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. నువ్వు నిజంగా ఫ్రెండ్ కాదురా, నన్ను మోసం చేసావు. అరే నిన్న దేవరా సినిమాకి వచ్చావా? వచ్చా. ఎన్టీఆర్ అని ఇలా కనిపించగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు అంతా ఎతికావా? థియేటర్ లో బాత్రూమ్ కూడా ఎత్తుకా. పక్కా. నువ్వు కింద పేపర్లు ఉన్నాయా? కింద పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్ల కింద నేనున్నా. అన్ని పేపర్లు ఇచ్చినారా నీ మీద? చెప్పాలి కదరా. ఫ్యాన్స్ ఏం చేయాలి? దేవరా సినిమా ఎన్టీఆర్ గారు కాకుండా నేను చేస్తే ఎలా ఉంటది? ఆయన చేస్తే దేవరా అంటారు, నువ్వు చేస్తే ఇక్కడ నుండి అంత మాట నా కోసం ఏదైనా చేస్తావా? ప్రాణం ఇస్తారా? నిజంగా? నిజంగా 5 ఏళ్ల నుండి నేను సత్యాన్ని ఇష్టపడుతున్నాను, నీకు తెలుసు కదా. నా బదులు ఈ రోజు నువ్వే చెప్పాలరా అమ్మాయికి. సత్యాకి లవ్ ప్రపోజల్ చేస్తా, నీ ప్రేమను ఒప్పిస్తా. ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో. సత్య, నీకు ప్రేమించడానికి 100 మంది దొరకచ్చు, కానీ ప్రాణంగా ప్రేమించేవాడు ఒక్కడే దొరుకుతాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే అక్కడికి వచ్చి హగ్గివ్వు, లేదంటే వెనక్కి చూడకుండా వెళ్ళిపో. బాబు పక్కలాడుకోమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమైందిరా? కపట నాట సూత్రధారి. నేనేం చేశాను రా? చాలరా. నీచుడా. ఆ అమ్మాయి కౌలించుకున్నప్పుడు 8 ఏళ్ల నుండి నిన్ను ఒకటి ఇష్టపడుతున్నాడే, వాడిని ప్రేమించడానికి నీ కోసం ఎంత కష్టపడ్డాడే అని ఒక్క మాట చెప్పావురా. ఆ హగ్గులో మైండ్ బ్లాక్. బుర్ర పనిచేయలేదురా. నీ కోసం నీ మీద ఆశలు పెట్టుకున్నా, నీ మరదలు ఉంది కదరా. అరే పోతే పోనీ, నీకేం కావాలి అడుగు, నా ప్రాణమైన ఇస్తా. సత్య కావాలి. అదొక్కటి తప్ప. ఇప్పుడే ప్రాణం ఇస్తాను కదరా. అరే సత్య కాకుండా ఇదేని అడగరా. ఇంత నీచుడు నువ్వు మనిషి వారా? ఏమైందిరా? అందుకే ఎక్కడ పడితే అరే సత్యనాది సత్య కావాలా? అరే నేనేమైనా పొడిచానా? నా ఫ్రెండ్ కత్తి తీసుకొచ్చి నా కడుపులో పెట్టితే దాచుకున్నాడే అని చెప్తానే గాని పొడిచానని చెప్పనురా నేను. సరేరా, ఫ్రెండ్షిప్ కాదు, నీది నిజమైన ఫ్రెండ్షిప్ అయితే నా మరదలతో కనెక్షన్ కట్ చేసి వేరే పెళ్లి చేయించు. నేను నీలా చీప్ కాదురా, స్నేహం కోసం ప్రాణం ఇస్తా. అయితే రా నాన్న. నీతో ఒక విషయం మాట్లాడాలరా. ఏంటి? ఇప్పుడే పంతులు గారితో మాట్లాడినా, రేపే నీకు నీ మరదలకు పెళ్లి. నేను చేసుకోను. రే అది నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకోనుందిరా. అవసరం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని చేసుకుంటా. రే నువ్వు దాన్ని ప్రేమించానని చెప్పి చెట్లెంపట పుట్టలెంపట తింపావు కదరా. దింపాను కాబట్టి చేసుకోవట్లేదు. యు రాస్కెల్ నటాస్కెల్. అంకుల్ పిచ్చి పట్టిందా? ఏమైందిరా? వాడి మనసులో మీకేమో తెలుసు అంకుల్. అది కాదురా, వీడు దాన్ని చేసుకోలేకపోతే దానికి ఎవర్రా దిక్కు అనుకుంటున్నావేమో. నీకు నాకు ఒకటే దిక్కు, దానికి 3 దిక్కులు ఉన్నట్టు కలిసిపోద్ది. నా చెల్లెలు చచ్చిపోయేటప్పుడు దానికి మాట టమాటా 2 ఇచ్చాను రా, నీకు దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానని. దాన్ని చేసుకుంటే నేను చచ్చిపోతా. పిల్లల మనసులు అర్థం చేసుకోవడం. ఏ బంధాలేంటి బంధు దిగుద్ది పో. నేను పెళ్లి చేసుకోవట్లేదు, వేరే సంబంధం చూశాను. నేను నిన్ను తప్ప ఏమీ ఊహించుకోలేదు బావా. ఎంతమందో చెప్తావు ఇదే మాట. హలో .com 10 ఏళ్లకుండా పెళ్లి కానుడు ఎవడన్నా ఉన్నాడా అని పంపించండి.
లైలా పవర్ స్విచ్లని ఆ స్విచ్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. నాకు వాడు నచ్చలేదు బావా. ఎందుకు నచ్చలేదు? జుట్టు లేదు వాడికి. కాపురం చేయాల్సింది జుట్టుతో కాదు. బావా నాకు నచ్చలేదు బావా వాడు. మూసుకో. బావ అంటే ఇష్టమా? చాలా. చేసుకో. నువ్వు నాకు ఏమవుతావు? ఆవిడ మీకు ఏమవుద్ది? ఇది నాకు మరదలవుద్ది. మీరు నాకు అన్నయ్య అవుతారు. పెళ్లి చేసుకో. దా భజంత్రుడు వాయించండి. అన్నయ్య కాలేజీ నుంచి మా చెల్లి వస్తుంది, వచ్చినా కడతాను. ముహూర్తం దాడిపోతే మంచి ముహూర్తాలు కట్టు. తాళి కట్టేద్దాం. ఆగరా 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏమవుద్ది? ఏం పర్లేదు, వచ్చినాక ఫోటో తీసుకుంటది. నేను ఒక్క నిమిషం ఆగుదాం అన్నయ్య. అవసరం లేదు తమ్ముడు. కట్టు తమ్ముడు. అమ్మా పెళ్లి అయిపోయింది. భాస్కర్ నువ్వేంటి ఇక్కడ? మా మరదల పెళ్లి. అరే మా సొంత అన్నయ్య పెళ్లి. దీనికి నేను ఏమవుతాను? అన్నయ్య ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా. చెల్లెమ్మ నువ్వు రావడం లేట్ అయ్యేసరికి అన్నయ్య దగ్గరుండి నా పెళ్లి చేశాడు. నీకు అన్నయ్య. వాష్రూమ్ ఎక్కడ ఉంది అంకుల్? సత్య చెల్లి వెళ్ళి వాష్రూమ్ కట్ట. ఆ రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఏవండి ఏంట్రా అటు ఎల్లమ్మా చెల్లమ్మా అను. ఇవాళ వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్. అన్నా చెల్లెలు ఇద్దరు వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయండి పోండి. మీరు పదండి. అన్నయ్య తోటి వెళ్ళమ్మా. బావా నీట్గా చేయి బావా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం. మొత్తం రెడీ అయింది. నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికి? అలా బయటకు వెళ్ళి వస్తా. ఇవాళ రాఖీ పండగ. చెల్లెలతోటి రాఖీ కట్టించుకోవాలి. అమ్మాయినా అన్నైనా అన్ని నువ్వే కదన్నయ్యా. నేను ఎప్పుడు చెప్పలేదనియా. రాఖీ సినిమాలో చాలా సార్లు చెప్పారు. సరే సరే ఇప్పుడు ఏమంటారు? ముందు రక్షాబంధన్ కట్టించుకో ఫస్ట్. అయిపోయింది. అసలు నేను కష్టమ్మా. నాకు పక్షవాతం వచ్చింది, చేయి పని చేయట్లేదు. వింటే అది చేసుకుని ఇప్పుడు చెల్లి చెల్లి అంటే ఊరుకుంటున్నావు. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. సిగ్గులేదు? చెల్లి వరకు అవుతా నేను. బంధుత్వం గురించి బంధాల గురించి తెలియదు నీకంటే నరేష్ బెటర్. నేను నరేష్ నే పెళ్లి చేసుకుంటాను. నరేష్ తాళి కట్టు. నేనా? సారీ. ఆడొచ్చి నా కాళ్ళు పట్టుకొని బావా నా చెల్లిని పెళ్లి చేసుకో అని చెప్పి నా కాళ్ళు పట్టుకొని పతిమిలాడితే అప్పుడు కరుణిస్తా. పోయే. భాస్కర్ అన్నయ్య ఈ చెల్లెల జీవితం. సరే ఆగు, సస్తానేంటి? అరే నరేష్. బావగారు బావగారు మా చెల్లెని చేసుకోండి. బావా మా చెల్లిని చేసుకో. కొంచెం దీనంగా అడగరా? బావా మా చెల్లిని చేసుకో బావా. ఊరుకోరుకో ఎద్దులా ఉన్నావు. ఎడిస్తే బాగోగానే చేసుకుంటా. పెళ్ళైపోయింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సౌందర్య ఇది నిజమా మాయా? అయ్యో సగమయ్యో తెగ నచ్చావయ్యా. ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఏంటి బావా నిన్నటి వరకు డల్ గా ఉన్నావు, ఈ రోజు అంత హ్యాపీగా ఉన్నావు? నేను వచ్చేసాను కదా. చందమామ దూరమా చైనా దూరమా? చైనానే దూరం. అదేంటి? చందమామ చాలా దగ్గరలో ఉంటది. అవునా? ఎలా? 4 మెట్లు దిగి 4 మెట్లు ఎక్కితే చందమామ వచ్చేస్తుంది. వద్దయ్యా, లేనిపోని ఆశలు పెడతారు. నెక్స్ట్ షెడ్యూల్ వేరే జడ్జి నడతారు. కర్త క్రియా కర్మ అంటే ఏంటి బావా? ఇప్పుడు ఇంత పెద్ద షోకి యాంకర్ ఎవరు? రష్మి. రష్మి కర్త 11 ఏళ్ళగా యాంకరింగ్ చేస్తుంది కదా, అదే ఆవిడ చేసిన క్రియ. మరి కర్మ అంటే? ఆ 11 ఏళ్ళు మనం చూస్తున్నాంగా. అందరూ ఫిబ్రవరి 14న ప్రపోజ్ చేస్తే నువ్వేంటి ఏప్రిల్ 1న ప్రపోజ్ చేసావు? ఫిబ్రవరి 14th రిజెక్ట్ చేసావు అనుకో చాలా బాధపడేవాడిని. అదే ఏప్రిల్ 1st రిజెక్ట్ చేసావు అనుకో ఏప్రిల్ ఫూల్ అని తప్పించుకునేవాడిని. బావా నేను కిటికీల జాకెట్ కుట్టించుకుంటా. ఎవరైనా డిజైనర్ తెలుసా? అదే మన జబర్దస్త్ లో వర్షాన్ని మంచి డిజైనర్ ఉంది. కిటికీలు కుట్టిస్తుందా? కిటికీలు కాదు, పెద్ద తలుపులెట్టేస్తుంది. బావా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడు బావా. సరే పద. అల్లుడు గారు వచ్చే టైం అయింది. అన్ని పనులు సరిగ్గా చూసుకోండి. పాపరాయుడు 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 పాపరాయుడు
అంకుల్ ఎవరు బాబు మీరు? అంకుల్ కాదురా, నేనే పెళ్లి కొడుకు. మీరే పెళ్లి కొడుకా? ఆ. బాబు టీ తాగుతారా? లేదు. కాఫీ తాగుతారా? లేదు. పోనీ ఎంట్రీకి తాగుతారా? సరే అమ్మాయిని పిలిపిస్తాను. అమ్మా దా అమ్మా. అందమైన కుందనాల బొమ్మరా మరీ చిన్న పిల్లలా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. ఎవరిని అడిగి పెళ్లి చేస్తున్నావు బావా? ఎవరిని అడగడం ఏంట్రా? నా కూతురు నా ఇష్టం. సత్యకి నా అల్లుడు గవర్నమెంట్ జాబర్. ఇద్దరికి పెళ్లి చూపులు. ఏముందిరా అక్కడ? బట్ట లోపల తట్ట ఉంటే ఏంట్రా? గవర్నమెంట్ జాబ్ ఉంది. నా కూతురు జీవితం చాలా బాగుంటుంది, అందుకిచ్చి పెళ్లి చేస్తా. మా అమ్మాయి ఎవడు? నా మేనల్లుడు. అల్లుడు ఏం జాబ్ చేస్తున్నావు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. నీ జీతం ఎంతరా? 30,000. అన్ని ఫోన్ ఎంత వస్తుందా? 12,000. అది నేను నా ప్యూన్ గారికి ఇస్తుంటా తెలుసా? నా సాలరీ 1 lakh. బయట ఇన్కమ్ ఎంత తెలుసా? ఎంత? 20,000 కాదు 20 lakhs. అది నా రేంజ్. చిన్నప్పటి నుంచి నేను దీన్ని ప్రేమిస్తే ఈ రోజు వచ్చి ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ గడికి ఇచ్చి చేస్తావా? అవును రా, దాని జీవితం బాగుంటుంది కాబట్టి ఇచ్చి చేస్తున్నా. నీకేముందంట్రా? అంటే వారికి ఇచ్చి చేస్తారా? అవును. సత్య చెప్పు, సూట్ కేసు తీసుకొస్తే ఇద్దరం కలిసి లేచిపోదాం. భాస్కర్ లీవ్ ఇట్. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. ఇన్ని రోజులు తుప్పల్లో ఉప్పల్లో తిరిగి ఇప్పుడు బోడు ప్రకటన చేసుకుంటా. బావు కాబట్టి తిరిగాను. బైక్ మీద నాతో పాటు వచ్చావు కదే. ర్యాపిడో వాడితో కూడా వెళ్తా. అలా అని పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుంటా ఏంటి? అయినా ఏముందిరా, నాలో పొట్టుందా, పోనీ నాలో హైట్ ఉందా? గవర్నమెంట్ జాబ్ ఇక్కడ, అర్థమవుతుందా? మీరు క్యాన్సిల్ చేస్తే చెప్పండి, రష్మి నా కోసం 10 ఏళ్ల నుండి ఎదురు చూస్తుంది. వెళ్ళి చేసుకో. ఇద్దరు చేసుకుంటుంది ఇప్పుడే. 2 ఏళ్ళు అయితే ఇద్దరికి ఇస్తారు. ఏంటి పింఛను? మా అమ్మకు మాట ఇచ్చావు. మీ అమ్మకు మాట ఇచ్చా, నీకు పెళ్లి చేయాలి అంతే కదా? అంతే. చేస్తా. అమ్మా బంగారు తల్లి, హ్యాపీగా తిని చేసుకో. ఏరా పాల పెట్టిన ఆడికి ఇచ్చి అది వేసే రెట్టన ముఖం మీద వేస్తావా? దీనికి దానికి ఎంత తేడా ఉందిరా? ఇలారా, పెళ్లికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా బావా. సరే మామయ్య ఇలారా. వచ్చినా చేసుకుంటాను. బాబు రండి, తాళి కట్టండి. పెద్దలుడు అక్కడ ఏసీ రూమ్ ఉంది. ఏముంది? పరుపు, స్ప్రింగ్ పరుపు ఉంది. వెళ్ళండి మీరు. ఆగండి, నాకెక్కడ ఇచ్చావు పరుపు? నీకు అద్భుతమైనది ఏర్పాటు చేశా బాబు. ఇగో తీసుకోండి మేడం, మీదకి వెళ్ళు. ఏంటి మనల్ని మేడ మీద వెళ్ళమంటుంది? అబ్బా ఫస్ట్ నైట్ కి మేడ అయితే ఏంది, కింద అయితే ఏంది? తమ్ముండారా. సరే సరేలే, ఏదో పంచి. వెళ్ళండి. అబ్బా స్ప్రింగులు లూజ్ ఉన్నాయి. అప్ప అన్నయ్య, ఏంటి తమ్ముడు? రాత్రి అంతా నిద్ర లేదన్నయ్య. దోమలు కొట్టడం వల్ల అనుకో, నువ్వేదో పీకావు అనుకుంటారు వాళ్ళందరూ. మరి నువ్వు? నేను దోమలు కాదు కొట్టింది, ఆటగాడు. అల్లుడు కాఫీ తాగుతావా? టీ తాగుతావా? తాగుతా. ఎందుకు బాబు? ఎదుగుతానని. అది పుట్టినప్పుడు తాగాలి, ఇప్పుడు అబ్బా ఏంటండి? వాడు ఒక్కడే అల్లుడా? నేను అల్లుడు కదా. ఆడుకునేదేంటి, నాకు లేనిదేంటి? ఎంత కష్టపడి రాశాడు ఏంటి ఎగ్జామ్? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఈజీ అనుకున్నావురా? నీదేంట్రా ఉప్పు ఎగిరిపోద్ది. ఆ రాజుగారి దగ్గర పని చేస్తాడు నువ్వు. ఏమండి బావగారు ప్లీజ్. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్తున్నా. మీరు డ్యూటీకి వెళ్ళరా? నేను డ్యూటీకి వెళ్ళను. ఆఫీసర్ మన దగ్గరికి వస్తుంది. ఎలా? అరే లక్ష్మీనారాయణ, ఈ వారానికి సరిపడా పెట్టేస్తా సంతకం. వారం రోజులు రాను, నువ్వు కూడా రా. వెళ్ళు. అబ్బా ఏవండి, బావగారు ఇంట్లో ఉంటున్నారు, మీరు కూడా ఉండొచ్చు కదా. గవర్నమెంట్ ఉద్యోగం, నాది ప్రైవేట్ ఉద్యోగం. సాలరీ మొత్తం దొబ్బుద్దే. ఏవండి A few moments later. అల్లుడు తినండి, ఫ్రూట్స్ తినండి. ఏందిరా అని కూర్చోబెట్టి అలా మేపుతున్నారు? అల్లుడు ఇంటికి వచ్చాడు కదా, కనీసం అన్నం బెటర్. ఆఫీస్ నుంచి వచ్చాక పెద్దల్లుడు తినలేదు అల్లుడు. అత్తయ్య అల్లుడు తిన్నాక నీకు ఏమే? బావగారు తిన్నాకనే మీకు పెడదాం. అందరూ తిన్నాక పెట్టడానికి బొచ్చుకోకనంటే పిచ్చుకోకవి పళ్ళు రాలిపోతాయి. మా ఆయన తినకుండా ఎలా తింటారు మీరు? అన్ని సేవలు చేస్తున్నారు, ఇంటికి వచ్చిన అల్లుడికి అన్నం పెట్టడం చేత కదా? నాకు ఆకలిస్తుంది, పెట్టండి. ఓకే ఏవే ఆ టేబుల్ పెట్టు. అల్లుడు చిన్నల్లుడు తిను. ముక్కలు రాలే. ఏంది నువ్వు కనబడుతున్నావు బొక్కలోంచి? చూడండి, ఒక మూలన పడి ఉంటది ఏదో ఒకటి. అన్నం వద్దు, ఏమొద్దు. పండక్కి ఏం పెట్టారు అల్లుడికి? పండక్కి బ్రహ్మాండమైన తెచ్చినాం, అన్ని తీసుకెళ్తాం. ఒక్క నిమిషం ఆగు. ఏంటండి మీరు? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. పెద్దల్లుడికి కారు, చిన్నల్లుడు నీకు సైకిల్, పెద్దల్లుడికి వచ్చేసి కోటు బట్టలు. చిన్నల్లుడు
నీ టవలు. ఆడికి కోటు, నాకు టవలు. ఏ టవల్ వద్దా? నాకొద్దు. ఆ టవల్ నాకు ఇచ్చే. ఎందుకు? ప్యాంట్ కుట్టించుకుంటా. ఇంకా మిగిలితే నీకు డ్రాయర్ కుట్టిస్తా. ఆఫీసు పోతున్నాను. ఏమండి పైమా అల్లుడు అల్లుడు వచ్చాడు. అల్లుడు కూర్చో. అల్లుడు బాబా కూర్చోండి. కూర్చో బాబా. ఏమండి చెమటలు వస్తున్నాయండి. అమ్మో మా ఆయనకి చెమటలు వస్తున్నాయి బాబోయ్. అల్లుడు బాబా కాఫీ తాగుతావా? టీ తాగుతావా బాబా? చికెన్ మటన్ ఎందుకు అన్ని బొక్కలేసి ముక్కలాడికేస్తారు? అల్లుడు ఇక్కడ నుంచి మొక్కలండి నీకే, దాని తర్వాతనే మేము తింటాం. మరి అన్నయ్యకి? అన్నయ్యక రే తిను తిను. నేను తినేసి వచ్చాను. ఆ చేప తీసుకొని వస్తే చేప లేదు, పులుసు లేదు, మనకి స్ప్రింగులు పెట్టిరు. ఆ బెడ్రూమ్ లో నేను పడుకోవాలా? అవును ఏసీ ఉంది, స్ప్రింగ్ బెడ్ కూడా ఉంది. మరి రా అయితే అంటే మరి నేను ఎక్కడ పడుకోను? పడకపో మీద పోయి. మీరు వెళ్ళి ఆ స్ప్రింగ్ మ్యాట్రెస్ సెట్ చేస్తానండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే రండి. ఏవండి లేట్ చేయొద్దు. ఏంటని ఇంత చేంజ్? అంటే నిన్న రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళకి దొరికాను రా లంచం తీసుకుంటూ. ఆ వెంటనే సస్పెండ్ చేసేసారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అన్నయ్య మీకు విషయం చెప్పాలని. నా తలరాతి ఇలాగే ఉంది, వదిలే తమ్ముడు. ఆ ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. అవునా? రాక్షసుడా! భాస్కర్ నిజంగా నువ్వు నన్ను వదలవా? ఈ మాట నేను అడగాలి ఫైమా. నువ్వు నన్ను వదలవా అని. జీవితాంతం నన్ను వదలు కదా. నేను నీతోనే ఉంటాను భాస్కర్, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి పోను. ప్రతి ఒక్కడికి ఇదే చెప్తావా ఫైమా? అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప చెప్పండి. ఎవరబ్బా లాస్ట్ ఎపిసోడ్ లో అరగంట సేపు జడ్జిమెంట్ ఇచ్చారు మీరు అందరూ కలిసి? ఆడాళ్ళు గ్రేటా? మగాళ్ళు గ్రేట్. ఎందులో? ఎవరికైనా సాయం చేస్తే ఏమంటాడు? బాబు నీ మేలు మర్చిపోలేం అంటాడు, అంతేగాని బాబు మీ ఫిమేల్ మర్చిపోలేం అంటాడా? ఎవరికైనా జీమెయిల్ వచ్చింది అంటాడు కానీ ఫీమేల్ వచ్చింది అంటాడా? ఫీమేల్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేది అర్థమైందా? తీసుకోలేకపోతున్నారా ఆడవాళ్ళు పంచులు? సరేలే గాని ఏదో లోన్ తీసుకుంటున్నా అంటే ఎందుకండి? నీ పేరు మీద లోన్ తీసుకుంటున్నాను. నా పేరు మీద లోన్ ఎందుకండి? మీ పేరు మీద తీసుకోవచ్చు కదా. కార్ కొన్నప్పుడు లోన్ కట్టకపోతే ఏం చేస్తాడు? కార్ తీసుకెళ్లిపోతారు. బైక్ తీసుకున్నాక లోన్ కట్టకపోతే బైక్ తీసుకెళ్తారు. నీ పేరు మీద లోన్ తీసుకుని కట్టకపోతే నన్ను తీసుకెళ్తారు. అందుకే కట్టా. అంటే నన్ను పంపించేద్దామనా? లేకపోతే ఏంటి? గుడికెళ్ళి ఎన్నో మొక్కుకుంటున్నా కానీ ఏమీ జరగట్లే. ఏం మొక్కున్నారండి? దేవుడా బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమను ఇచ్చావు తీసుకుపోయావు, భార్యని ఇచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిరంట కదా దుబాయ్ నుంచి. ఆ. డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికే వచ్చిందే. నాకు షూటింగ్ టైం అవుతుంది బంగారం. వెళ్ళండి జాగ్రత్త సరేనా? షూటింగ్ టైం అవుతుంది. నెక్స్ట్ సినిమాలో మీకు హీరోగా అవకాశం ఇస్తున్నారు సార్. హీరో ఎస్ చెప్తున్నాను కదా సార్, 2030 దాకా డేట్లు లేవు. మీరు 2031 తర్వాత ఇవ్వండి సార్, డేట్లు ఇస్తాడు. బాబు గారు రండి సార్. తమన్నా గారికి కాల్ చేశాను సార్. తమన్నా గారి క్యారెక్టర్ ఏందని అడుగుతుంది సార్. ఓన్లీ వన్ సాంగ్. వన్ సాంగ్ అంటే చేయదు సార్. ఏ జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు పక్కన చేయలేదా? ఆయన అంటే రజనీకాంత్ గారు, మరి మీరు? రజనీకాంత్ అయితే ఇక్కడ భాస్కర్ ఖాన్. మీరు కాంతి ఎప్పుడు అయ్యారు సార్? భాస్కర్ అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు నుంచి ఏమొస్తుంది? కాంతి. భాస్కర్ ఖాన్. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ విజన్, నాకు తెలుసురా. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు తెలుసా? ఏం తప్పండి? ఈ రోజు బుల్లెట్ భాస్కర్ కి సంబంధం కావాలని కోట్లు రష్మి 25 కోట్లు, శ్రీలీల 100 కోట్లు కట్నం కింద ఇస్తానంటున్నారే. మీరు పొరపాటు నేను పెళ్లి చేసుకున్నా ఆ రోజు. ఏవండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత పెద్ద స్టార్ అయ్యారండి మీరు. మరి ఆ ముగ్గురు రోడ్డు ఎందుకు పడ్డారు? వాళ్ళ గురించి మాట్లాడమే. అంటే నేను పెళ్లి చేసుకోవడం వల్ల కాదే, నా టాలెంట్ వల్ల నేను హీరో అయ్యా. టాలెంట్ కాదు, నా సపోర్ట్ వల్ల, నా ప్రేమ వల్ల, నా ఇష్క్ వల్ల అయ్యారు మీరు. అందుకే ఎంత కొంత ముఖం మీద పడేస్తాను వెళ్ళిపో. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే అంటే మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. అవును. నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. రే జితో సార్. ఫాస్ట్ గా రా. చెప్పండి సార్. అరే ఈనాడు పెళ్లి పందిరి నెట్లో ఫోటోలు పెట్టు, నాది బేబీది. ఎందుకు సార్? విడాకులు ఇచ్చేసాను. అమ్మగారికి నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయి. ఒక్కడున్నాడు సార్, పిలిపించు. రారా. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి
పెళ్ళికి వస్తావు పెళ్లి కూతురా పెళ్లి కూతురు ఈవిడ సార్. ఏముంది? సరే సరే కట్నం ఎంత కావాలో చెప్పండి. మీరు ఎంత ఇస్తారు? 5 కోట్లు. నేనే 50 కోట్లు ఇస్తా. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఏ తక్కువ ఈ అమ్మాయికి? దీనికి 50 కోట్ల? ఎస్. ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుంది? 3 జీవితాలు. పుస్తకాలు పాఠాలు ఎవరైనా చదువుతాడు. 3 జీవితాలను చదివిందంటే నా జీవితం ఎంత బాగా చదువు. అరే పెళ్లి అయిపోయి విడాకులు తీసుకుంటా నీకు పెళ్లి చేసుకోవడం సిగ్గులేదరా? తమ్ముడు ఇంతకీ నువ్వెవరమ్మా? దాని మాజీ మొగుడు. అవునా? తమ్ముడు నీతోనే పని ఉంది. ఇప్పుడు నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి, ఓకేనా? బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే నా దగ్గర టవల్ ఉంటది. ఇప్పుడు రుద్దడానికి ఎవరో ఒకరు కావాలని చెప్పి ఏవే ఇలా రా అంటారు. తను ఇలా టవల్ తీసుకొని వస్తుంది. నేను వెంటనే ఇలా పట్టుకొని ఇప్పుడు రుద్దబట్టాను. చక్కగా ఉంటుంది, ఓకేనా? నేను మొగుడు అనుకున్నావా బ్రోకర్ అనుకున్నావా? నాకు చెప్తున్నా ఇవన్నీ. అయినా పెళ్లి అయిపోయిన అర్థాన్ని పెళ్లి చేసుకొని సిగ్గులేదురా? సిగ్గు. ఇప్పుడు మనం కార్ షోరూమ్ కి వెళ్తాం, ఓ కార్ తీసుకొని వస్తాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అవతలోడు గుద్దుతాడా మనం గుద్దుతాం అని భయంతో ఉంటాం. అదే సెకండ్ హ్యాండ్ కార్ అనుకో మనం గుద్దాల్సిన అవసరం లేదు. ఎవరైనా గుద్దినా మనకు పనికి వచ్చే అవసరం లేదు. ఏం చెప్పావురా? ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. దానికి సంబంధం ఓకే అయిపోయింది. నన్ను చూడడానికి ఎవరు రాలేదా? బెంగళూరు నుంచి వచ్చింది సార్. పిలిపించు. బెంగళూరు బామా. కూర్చోండి మేడం. పెళ్ళయ్యాక ఇద్దరికి కలిపి ఎంత పెడతాను ముద్ద. అందా కాగండి. నీ పేరు? బుల్లెట్ భాస్కర్, హీరో. నేను ఎప్పుడు చూడలేదే. నాటి గోల్ ఆగు ప్లీజ్. ఏంటా దౌర్జన్యం? పెళ్లి కోసం పిలిచావు నువ్వు, ఇది తప్పు కదా అతను కొట్టడం. మా దయ్యాక ఆడుకోండి. ఇది ఎక్స్పైరీ కదా ఆవిడ. సరే చెప్పండి. స్కూటర్ కంపెనీలో చేస్తారా మీరు? స్కూటర్ కంపెనీ కాదే, తెలుగు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట కోడి కుగ్గి పిల్లి పిల్లగి. మళ్ళీ అగ్గిపెట్ట గుగ్గిపెట్ట కోడి కుగ్గి పిల్లి పిల్లగి. నా పేరు మేఘమాల. చెప్పండి ఏంటి చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా తిరుగు. మార్నింగ్ 6 కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు వచ్చేసేయాలి. 7 o'clock నేను వస్తాను, నా కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నీకు మొగుడు కావాలా బొచ్చు కుక్క కావాలా? మొగుడే కావాలి, వాడు కుక్కలా ఉండాలి. అండ్ తర్వాత ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. వంట బట్టలు అన్ని నువ్వే ఉతకాలి. ఇంట్లో ఫోన్ నాట్ అలౌడ్. ఏనా క్వశ్చన్ సార్? అమ్మ నాన్న ఆట ఆడుకుంటారా? లాస్ట్ కండిషన్ ఏంటి చెప్పండి. నేను కాల్ చేస్తే ఒక్క రింగ్కే నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి. ఫోన్ చేస్తే ఒక రింగ్ ఎత్తాను. అప్పుడు ఫోన్ పాకెట్ లో కదా సంక పెట్టుకుంది. నువ్వు ఎక్కడైనా పెట్టుకో. ఏంట్రా? అంతేగా సార్, మరి సెకండ్ హ్యాండ్ మొగడివి ఆ మాత్రం దొరకాలంటే అట్లనే ఉంటుంది. ఓకే నేను రెడీ. పెళ్లి వన్ మినిట్. హలో అంకుల్, అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. బ్లడ్ తీసుకోండి. ఎందుకు? హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను డొనేషన్ కాదు, నేను అడిగింది శాంపిల్స్. శాంపిల్స్ ఎందుకు? నువ్వే సెకండ్ హ్యాండ్, నీకేమేం రోగాలు ఉన్నాయో తెలియద్దా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటో వీరి వీరి గుమ్మడి పంది కాదు గాడిద, కుక్క కాదు నక్క. చూడు గొరిల్లా. కొండపల్లి మర్రాజుతో మాట్లాడతారు మీరు. ఆటకు సిద్ధమా? 2 నిమిషాల్లోపి పట్టండి, వచ్చేస్తాడు. ముందు శాంపిల్స్ తీసుకోండి. ఏంటి శాంపిల్ తీసుకునేది? హలో సెకండ్ హ్యాండ్, అసలు సెకండ్ హ్యాండ్ కార్ కొంటేనే దాని పెట్రోల్ ఏంటి, కండిషన్ ఏంటి, మెయిన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూస్తాం. అలాంటి సెకండ్ హ్యాండ్ మొగుడు నువ్వు. ఏ రోగాలు ఉన్నాయో అసలు మగాడు కాదో తెలియాలి కదా నాకు. నేను మగాడిని కదా? నీ మగాడు కాకపోతే మరి నీ పిల్లం ఎందుకు వదిలేస్తుంది? నువ్వు మగాడివి కాదు, నువ్వు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్. ఏంటి సెకండ్ హ్యాండ్ అంటున్నావు? నోరు ఎక్కువ లేపుతున్నా, అర్థమవుతుందా? మరి ఎందుకు వదిలేసావు విని? మా ఆయన నన్ను వదిలేస్తాడు, కొడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, కానీ సెకండ్ హ్యాండ్ అనే రైట్ నీకు లేదు. ఏమి లోపం లేకపోతే ఎందుకు వదిలేసావు నువ్వు? లోపం లేదు, మరి ఏముంది? గుడ్డుంది. సూపర్. ఇంకొక మాట మా ఆయన అన్నవనుకో చెంప పలగొడతా. మీతో సంబంధం కలుపుకోవడానికి రావడం నాది బుద్ధి తక్కువ. ఇది నా పిల్లం, కాబోయే పిల్లం. జస్ట్ కాబోయే పిల్లం అంతే, కానీ నా భర్త. మన ఇద్దరం వీరి వీరి గుమ్మడి పండు ఆడుకున్నాం, అష్టచెమ్మ ఆడుకున్నాం, సుమార్డ ఆడుకుందావా? థ్యాంక్స్ ఏ ఫైమా,
ఏదో సెలబ్రిటీ అని బలుపులు అలా అన్నాను కానీ. ఏవండి మీ మీద ఇష్టం ఉంది కాబట్టి అన్ని మాటలు నేను భరించలేకపోయాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నావా? ఎందుకే? ఇష్టం నాకు మాత్రమే కాదండి, మీకు కూడా ఉండాలి కదా. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఏంటి? మొగుడు వదిలేసిన పెళ్ళానికి రెస్పెక్ట్ ఉంటది కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి రెస్పెక్ట్ ఉండదు. అది తెలిసిన రోజు నాకు కాల్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తా. నీ గూడు చెదిరింది నువ్వేంటి కళ్ళు ఎర్రగున్నాయి? రాత్రి నిద్రలో నువ్వు కల్లోకి వచ్చావు, ముద్దులు పెడుతూనే ఉన్నావు, ఆగమని ఆగట్లేదబ్బా. నిద్రలో కాబట్టి ముద్దులు పెట్టాను, బయట అయితే మొఖ మీద గుద్దావండి. బావా ఏంటి? చైనా వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. ఏంటా స్కీము? 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తది. ఇటువంటి స్కీము ఇండియాలో పెడితే ఎంత బాగుంటుంది. నాకు 4 ఇల్లులు వచ్చేవి. ఎలా బావా? వస్తాయి లేదు ఎలాగోలాగా అన్ని చెప్పాలంటే క్లియర్ గా. నీకు నేనంటే చాలా ఇష్టమా, మా చెల్లి అంటే చాలా ఇష్టమా? ఆకలేసేవాడికి మాడిపోయిన ఉప్మా పెట్టినా కూడా అమృతంలా ఉంటుంది. ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు బావా? ఈ విషయం చెప్పింది నీ ముఖం చూసి. బావా అదంతా కాదు కానీ పెళ్ళం మేళ లవర్ మేళ నాకు అది చెప్పిన తర్వాత. ఇదండి ఏమనంటే ఆడవాళ్ళు గ్రేటు అంటారు. పెళ్ళం మేళ లవర్ మేళ ఇద్దరు మేలు కాదు, ఇద్దరు ఫిమేలే. నిన్ను పెళ్లి చేసుకోవాలి. బావా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు. నేను ఎప్పుడు చెప్పానే? మొన్ననే చెప్పినావు కదా నిన్ను నా ఇంట్లోనే ఉంచుకుంటాను జీవితాంతమని. అవును, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే పని మనిషిగా చూసుకుందాం అనుకున్నా. అంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదా నువ్వు? ఈ మాట నువ్వు నన్నే అడుగుతున్నావా ఇంతకు ముందు ఎవరినైనా అడిగావా? అంటే అది అరే బాడీ గార్డ్స్, అది కాదు మన పెళ్లిలో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఉంటారా? నీ మొగుడు ఏమైనా మామూలు మనిషి అనుకున్నావా? సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. వెళ్ళు. సరే వచ్చేసాయి మరి. వెళ్ళు అంటుతాం పో. రే ఆ పిఎన్ పిల్లండి రా. చేతి మీద గీత అంటే ఘాటు. మా బావని ఇష్టపడ్డా సార్. నాన్న ఇచ్చి పెళ్లి చేయమంటే చేయనన్నాడు, అందుకే కోసుకున్నా. అదృష్టవంతుడే మీ బావ. ఎందుకు సార్? మీ నాన్న ఒప్పుకుంటే ఆడిని కోసుకునేవాడు. సార్ మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారంట, 3 రోజులు లీవ్ కావాలి. నీకు పెళ్లి చూపులకి 3 రోజులు. ర్యాపిడో ఓడే దించిన తర్వాత దీని ముఖం చూడడానికి హెల్మెట్ తీయడు, ఆడు 3 రోజులు చూస్తాడు నిన్ను. గంట పర్మిషన్ ఇస్తా, మూసుకొని వెళ్ళి వచ్చాయి. సరే ఫోన్ చేసి కౌంటింగ్ ఎలా జరుగుతుందో అడుగు. షిట్. వాట్? 25,000 మెజారిటీ. వచ్చిందా? ఓడిపోయారు. ఆడవాళ్ళందరికీ చీరలు పంచాను, నీ కొట్టేశారేంట్రా? నువ్వు చీరలు ఇచ్చావు, నేను ఆ మ్యాచింగ్ బ్లౌజులు ఇచ్చా, అంతే మొత్తం గుద్దేశారు. మరి మగాళ్ళకి ఒక్కొక్కడికి ఒక ఫుల్ బాటిల్ ఇచ్చాను కదరా. నువ్వు బాటిల్ ఇచ్చావు కానీ మంచికి నేను ఒక్కొక్క నాటు కూడా ఇచ్చా. యూత్ అందరికి క్రికెట్ బ్యాట్లు బాళ్ళు అన్ని పంచాను కదరా. నువ్వు బాలే బ్యాటే ఇచ్చావు కానీ ఆడుకోవడానికి గ్రౌండ్ నేను ఇచ్చా. చివరిగా ఒక్క మాట. ఏంటి? బ్యాలెట్ పేపర్ లో వచ్చిని నా నెత్తి మీద బొచ్చిని ఎవ్వరూ పీకలేరు. బావా ఏమైంది? సెక్యూరిటీ మొత్తం పోయింది. అవునా? అంటే నీకు పదవి రాలేదా? పదవి రాలేదు, పోడిపోయాను. మా చెల్లెలి నీ దగ్గర బాడీ గార్డ్స్ ఉన్నారని నువ్వు సర్పంచ్ అని నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ఇప్పుడు అవన్నీ పోయిన తర్వాత నిన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటది? మేడం ఓడిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వరా? ఇస్తారు, ఇచ్చేటట్టు చేస్తా. అరే దుబాయ్, మలేషియా, సింగపూర్ ఏ దేశం నుంచి అయినా నాకు ఒక 3-4 ఇంటర్నేషనల్ కాల్స్ చేయండి రా. A few moments later. ఎస్ఐ గారు చెప్పండి సార్, ఎందుకు పిలిచారు? నాకు సెక్యూరిటీ కావాలి. మీరు ఓడిపోయారు కదా సార్, మీకు ఎలా సెక్యూరిటీ ఇస్తారు? చూడు, టెర్రరిస్ట్ నుంచి ఫోన్లు చంపేస్తామని చెప్పి. అవును సార్. దుబాయ్, మలేషియా, సింగపూర్. అవును సార్. నా ప్రాణానికి రక్షణ లేదా? ఢిల్లీకి ఫోన్ చేయి. ఓకే సార్. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఐ వాంట్ టు టాక్ టు సీఎం అండ్ పిఎం. ఏం మాట్లాడుతున్నావురా? సార్ సర్పంచ్ గారికి హై థ్రెట్ ఉంది సార్, సెక్యూరిటీ కావాలంట. ఓకేనండి. వచ్చేస్తున్నారా? ఢిల్లీ నుంచి సెక్యూరిటీ వస్తున్నారు సార్. ఓకే నువ్వు వెళ్ళిపో. రైట్ సార్. కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పడ్డగనరా. ఓకే చాలి చాప్లిన్ ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ మై గాడ్ వాట్ హ్యాపెండ్? టిక్ 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 టిక్. ఏమైంది సార్? మిషన్ ప్రాబ్లం కాదు, ఐ థింక్ ఈనే ప్రాబ్లం అనుకుంటా. మీరు వెళ్ళి అన్ని చెక్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ వెయిట్
వెయిట్ నిలబడండి. నేను ఇక్కడ పోయాలా ఎస్ సార్ వాష్రూమ్కి వెళ్ళాలరా ఎస్ సార్ అక్కడ ఏమైనా బాంబులు లాంటి ఏమైనా పెడితే చాలా ఇబ్బంది సార్ నా కొంపలు ఎవడు పెడతాడు మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్ అవసరమైతే మీ ప్రాణాలు అడ్డేసి మా ప్రాణాలైన కాపాడాలని ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది సార్. ఎస్ సార్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమే ఫైమా బావా తినడానికి ఏదైనా తీసుకురా. ఏం తీసుకురావాలి బావా? ఏదో తీసుకురా తినడానికి. ఎందుకు నీ ఎంగిలి మీ అమ్మే తిండు మా అయ్యలో తింటాడు. ఒరే ఆడెంగిల్ ఆడ అమ్మే తిన్నప్పుడు నేను యాపిల్ గాన్ యాపిల్ గాన్. ఇవాళ నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే సార్. ఓకేనా? యా. కళ్యాణ మండపంలో ఫుల్ సెక్యూరిటీ చూసుకో. ఓకే సార్. కళ్యాణ మండపం టైం అవుతుంది, ఫోన్ చేస్తా. సత్య ధర్మ అగ్ని నీకు ఆల్ క్లియర్ సార్. యో మేడం దండలో ఏమీ లేదు సార్. ఏం చేశారా మీరు? ఈ దండలో బాంబు పెడితే మీరు ముక్కలు ముక్కలు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? మా ఉద్యోగాలు పోతాయి. సర్లే భాస్కర్. నీ అమ్మాయి చెక్ చేయాలి సార్. నీకు భాస్కర్ ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంటే నన్ను ప్రేమించి నీ సెక్యూరిటీ వాళ్ళతో ఇంత అవమానిస్తావా? ఇంకా జీవితంలో నేను మొహన్ని చూడను. పోతే పోవే, నాకెవరు లేరనుకున్నావా? అందుకే సేఫ్టీకి ఇంట్లో దాన్ని పెట్టుకున్నా. ఏమే ఫైమా అని చేసుకున్నావేంటే? నువ్వు మా చెల్లిని చేసుకుంటాన్నావు కదా, అందుకే చేసుకున్నా. సరే పోండి సార్. ఎక్కడికి చెప్పండి చెప్పండి సార్. మేము కూడా వస్తాం. మీ సేఫ్టీ మా రక్షణ సార్. ఎక్కడికి వస్తారా? మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం సార్. నాకు అవసరం లేదు. ఎందుకు? నాకు టెర్రరిస్ట్ నుంచి అటాక్ లేదు. లేదంటే ఎలా చెప్తున్నావు? నేనే కొవ్వెక్కి మా వాళ్ళతో ఫోన్ చేయించుకున్నాను. నాకు ఊర్లోని శత్రువులు లేరు. టెర్రరిస్టులు ఎందుకుంటారా? శభాష్. మాకు తెలుసురా నీ నోటి నుండి ఈ నిజం చెప్పిద్దామనే ఇదంతా డ్రామా ఆడాం. KGF 2 కంటే పెద్ద ట్విస్ట్ ఇది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇన్స్పెక్టర్ కమాన్. అరెస్ట్ హిమ్. యు ఆర్ అండర్ అరెస్ట్. నీ గూడు చెదిరింది. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండి చీమ. గండు చీమన కుట్టేస్తుంది మరి మీరే. నిన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్తే ఆడంటే నిన్న అదో రకంగా చూస్తున్నాడు. పెళ్లి చూపులకి మీకంటే ముందు వాడే వచ్చాడండి నా దగ్గరికి. మరి ఏమైంది? జాతకాలు కుదరక విడిపోయినాం అంతే. చూసావా ఇవాళ వాడిని క్యాన్సిల్ చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే పిల్లలు అయ్యావు. అదే కనుక ఆయన చేసుకుంటే నీ పరిస్థితి ఏంది? ఏముండేది, మీరు పెట్రోల్ బంక్ లో ఉండేటోడు, వాడు ఎమ్మెల్యే అయ్యేటోడు. పెళ్లి చెయ్యాలి మన పిల్లకి. పెళ్లి చెయ్యాలా? పులిని జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, అడవిలో చూసుంటావు. నడిచే పులిని ఎప్పుడైనా చూసావా? అంటే మన అల్లుడు వస్తున్నాడా? కొరికేస్తాడు. రమ్మనండి అల్లుడు. వీడు కన్ను ఒకటే ఉంది, ఇంకో కన్ను పోయింది. నువ్వే కదన్నా ఆ సుబ్బారెడ్డి గారి ఇంటి మీద కన్నేసి ఉంచమన్నావు. అందుకే ఆ కన్ను తీసి అడింటి మీద వేసినామన్నా. మన శత్రువులు ఆ కెవ్వు కార్తీక్ పటాస్ ప్రవీణ్ గారిని వేసేయండిరా. అవసరం లేదన్నా. మనకన్నా ముందు కంపెనీ వాళ్ళు వేసేసిండ్రు అన్నది. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? నెక్స్ట్ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావంటన్నా. నాన్ స్టాప్ నూకరాజు గారు, తాగుబోతు రమేష్ గారు ఉన్నంత కాలం మనకు ఆ ఛాన్స్ వీళ్ళందరూ అయ్యాక మన వరకు వస్తుంది. నాకు తెలుసు రాని బాడీ బాక్స్ ఆఫీస్ అని. సరే ఎప్పుడు వస్తుందన్నా? ఆ ఓబుల్ రెడ్డి గారు మన మీద వారు ప్రకటించాడన్నా. ఏం చేద్దామన్నా? అయితే మనం వార్ 2 ప్రకటిద్దాంరా. వార్ 2 వద్దన్నా, వార్ 3 ప్రకటిద్దామన్నా. ఎందుకురా? వార్ 2 ఆల్రెడీ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ చేస్తున్నారు కదా, మనం వార్ 3 చేద్దాం. రే తమ్ముడు
నీ బావని చంపిన తర్వాతే ఈ బొట్టు సెరిపేస్తారా? తీసి అక్క పెట్టి వారం రోజులైంది, సీమలు పట్టేస్తున్నాయి. ఇంతకాలం ఆ బొట్టు పెట్టుకుంటావు. బావ పోయి చాలా రోజులైంది. నా పగ తీరాకే ఈ బొట్టు అక్క ముగ్గురిని చంపినోడి పెండ్లం నెత్తి మీద కుంకుమ ఉండకూడదు. సరిపోయి కష్టమన్నా. ఏరా అది ఎప్పుడు చూసినా స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతున్నా, కుంకుమ పెట్టుకోవట్లేదన్నా. ఏక మీద కాలేసి తొక్కుతా. నువ్వేం చేస్తావో తెలియదు అన్నా. అక్క ముగ్గురిని చంపినోడి ఇల్లు ఎరిపెక్కాల. అయితే ఒక 10,000 ఇవ్వండి అన్న. ఏందిరా వ్యాన్ ఖర్చులుకా? కాదు, పాన్ ఖర్చులకి. ఎందుకురా? మొత్తం రాత్రంతా పాందిని ఉమ్మిస్తేనే కదా మొత్తం ఎరిపెక్కేది ఇల్లంతా. రేయ్ అన్నా, ఇప్పుడు ఏడపోవాలి. ఆడికి పోవాలంటే దెబ్బలు గట్టి పడ్డాయి. నా పెండి జరుగుతుంది అక్క. మరి అట్టా జరక్కే బేజవాడి సర్కిల్లో బ్లేడ్ బ్యాచ్ అనుకోగలరా నిన్ను నన్ను? అర్థమైందా? ముహూర్తానికి టైం అవుతుంది. బావగారిని పిలు. బావగారు, మామగారు. ఏంది మావా అల్లుడు ఎట్టా ఉండవు? బాగుండాను. పాపేది? ఏం చదువుకున్నావే? రే విన్నావా? అన్నా వెళ్ళిపోదాం దా అన్నా. ఏరా అంత పెద్ద మనిషి జస్ట్ లా అనే అక్షరం చదివితే ఊళ్ళో నీకు పరువేం కావాలన్నా? వెళ్ళిపోందా. నమస్కారం సుబ్బారావు గారు. ఇప్పుడు లా అంటే లాయర్, మరి డా అంటే డ్రాయరా? మావా అమ్మాయి నాకు నచ్చింది. కట్నం 100 కోట్లు. ఓకే అల్లుడు. ఏ డబ్బులేవి? అనుకున్నా అల్లుడు. ఫాస్ట్ గా తీసుకురా. ఏ కుజా ముగ్గురు ముందు లేచి నించుంటావే. ముందు 50 కోట్లు, తాళి కట్టిన తర్వాత 50 కోట్లు. పొలం ఏం పెడుతున్నావు? శంషాబాద్ దగ్గర 7 ఎకరాలు పెడతాను. ఇంకా ఎక్కువ పెట్టు. స్టిట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఏమో ఇంత పెడతాడు. బాబు పెళ్ళయ్యాక అమ్మాయితో అంత హార్ష్ గా మాట్లాడొద్దు, కొద్దిగా ప్రేమగా మాట్లాడు. కాలేజీకి పోతా ఉండవా? వెళ్తున్నాను. పాటలు ఏమైనా వచ్చా? పాటలు వచ్చు. ఇదో పాట పాడు. నా పెట్టే తాళం తీసి. అరే మావా అల్లుడు మేము గదిలో ఉంటాము, పెళ్లి ఏర్పాట్లు చేయి. నాకు తెలుసు. A few moments later. కూతురు లేచిపోయిందండి. చంపేస్తాడు. వాడికి తెలిసి చంపేస్తాడు. అలా మనం డబ్బులు ఇచ్చాం వాడికి. 50 కోట్లు ఇచ్చాము, పెళ్లి ఖర్చు 50 లక్షలు అయింది. ఇప్పుడు ఎలా? అదే ప్లాన్ అర్థం కావట్లేదండి. పని చేద్దాం, వాడి నోటి నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకునేటట్టు మనమే చేద్దాం. ప్లాన్ వేసారా మీరు? చేసేసా. పదండి ప్లాన్ వర్కౌట్ చేద్దాం. 1 hour later. అల్లుడు 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 ఏమైంది? ఇదేదో లెటర్ దొరికిందన్న చూడు. సత్య నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకపోతే బతకలేను, నీతో నీ జీవితం రా, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. ఏందిరా మావా, నీ కూతురు వేరే వాడిని ప్రేమిస్తే నాకిచ్చి పెళ్లి చేస్తా ఉన్నావు. అల్లుడు మా కూతురు అలాంటిది కాదు. కాళ్ళు పట్టుకుంటే ఈ పెళ్లి నాకొద్దు. ఏమండి మన పరువు పోయేటట్టుంది, చచ్చిపోదాం పదండి. నాకొద్దు, మీరు పిసుకండి. గట్టిగా పిసుకండి. సరే లవ్ లెటర్ గా ఎవడో తెలియక రాసి ఉంటాడు. అమ్మాయితో మాట్లాడాలి, పిలు. అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయి వాడెవడో నీకు తెలియదు కదా మావా. 10 నిమిషాల్లో పెళ్లి ఏర్పాట్లు చేసేయండి, త్వరగా లేట్ చేయకుండా. ఇంకా ఆలోచన చేయదు. పంతులు గారు ముహూర్తం టైం అయిపోతుంది. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయిని తీసుకురండి. నాయనా జీలకర్ర బెల్లం పెట్టుకోండమ్మా. ఇదేదో ఫోటో దొరికింది చూడు. ఏంటండి నీ కూతురు ఎవరితోనో భుజం మీద చెయ్యేసి ఫోటో దిగిందిరా, దీనికేమంటావు? ఇప్పుడు దానికి కొడతావు నువ్వు. అంటే నా ఫ్రెండ్ ఎవడు భుజం మీద చెయ్యేసుకుంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కొక్కడు నా ముఖం దుమ్మేస్తారా? చెప్పడానికి ఆడపిల్ల తండ్రి అంత లెగిస్తుంది ఏంట్రా నీకు? ఎన్నిసార్లు కాలు పట్టుకోవాలా నిన్ను? జస్ట్ ఫ్రెండ్లీగా దిగింది, అందరూ తప్పేముంది? నీ కూతురు ఎవరితో తిరిగి ఫోటో కూడా క్లియర్ నీకు చేసుకోవాలంటే లేదు. ఏంట్రా నువ్వు నాకు ఆపిస్తున్నావు? నేను చెప్తున్నాను రా, నీ కూతుర్ని జీవితంలో పెళ్లి చేసుకోను. వద్దన్నావు కదా, 50 కోట్లు కట్టి ఇచ్చారా? ఒక్క నిమిషం ఓకో అన్న, ఆడేదో ఊరికే అంటున్నాడు. అలాంటి కామన్ నా మాట వదిలే. ఆడేసింది చెయ్య నా పిల్లల మీద నీ పిల్లల మీద.
ఇచ్చే 50 కోట్లు కోటి 50 కోట్లు పెళ్లికి 50 లక్షలు అయ్యింది. తీరా తీసుకో. ఏది కావాలని నీ ముఖం మీద కొడతా. ఎవడరా ఇరు పప్పని చేస్తారు. రండ్రా. నన్ను క్షమించండి నాన్న. ఇట్స్ ఓకే అమ్మా. మిమ్మల్ని కాదు నేను వేరే పెళ్లి చేసుకున్నాను. పర్లేదమ్మా. మీ మీద ఇష్టంతో నువ్వు ఎప్పుడు జెండా ఎత్తేసావు? నేను నైటే. ఇదెవరిది? ప్రొడక్షన్. నీ గూడు చెదిరింది. అది లేచిపోయిందని చెప్పుంటే అప్పుడు వెళ్ళిపోయావు కదరా. అంటే ఇప్పుడు మాకు మేము క్యాన్సిల్ చేసుకుంటే 50 కోట్లు ఎవడిస్తాడు? అదే నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు చచ్చినట్టు మా 50 కోట్లు మాకు వస్తాయి. మా ప్రాణాలు కూడా మాకు నిలబడతాయి. సొర ఎక్కడన్నా? సొరా సొర ఎప్పుడు వస్తారన్నా చెప్పన్నా? నాకు తెలుసురా. ఏదో తిమింగలు వచ్చింది. ఏం కావాలి నీకు? నా బొట్టు సెరగాలి, వాడు సావాలి, ఏదోటి చెయ్యి. ఒక పని చేస్తాను, ఒక కత్తి ఆడికిస్తాను, ఒక కత్తి నీకు ఇస్తాను. ఒకరినొకరు పొడుచుకొని దరిద్రం వదిలిపోద్ది. నాకు తెలుసురా.